హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. తమన్ అన్న బీజిఎం కొడితే థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే. స్టార్టింగ్ లో తన బీజిఎం కి థియేటర్స్ లో స్పీకర్లు బ్లాస్ట్ అయ్యేవి. ఆ తర్వాత కొంచెం భయపడి తన బీజిఎం కి బేస్ తగ్గించాడు. ఎగ్జాంపుల్ గా అఖండ తీసుకుందాం. అఖండ బీజిఎం కి ఏమైందో మీకు తెలిసిందే. ఆడియన్స్ చెవులు బద్దలైపోయాయి అండ్ చాలా థియేటర్స్ లో స్పీకర్లు బ్లాస్ట్ అయిపోయి ఫైర్ వచ్చేసాయి కూడా. సో ఈ సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని తమన్ ఈ మధ్య స్పీడ్ కొంచెం తగ్గించినట్టు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బాలయ్య సినిమా తన చేతిలో పడుతుందో అప్పుడు ఇంకా తమన్ అన్నని ఆపలేము. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే రజనీకాంత్ కి అనిరుద్ధ్ ఉన్నట్టు మన బాలకృష్ణ గారికి తమన్ అన్నమాట. డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అండ్ అఖండ 2 ఇలా లైన్ గా ఇంకా బాలయ్య గారి ప్రాజెక్ట్స్ అన్ని జాగ్రత్తగా తమన్ కే హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తున్నారు. మెయిన్ గా అఖండ అండ్ వీరసింహారెడ్డికి తమన్ ఏ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సీన్స్ హైలైట్ చేశాడో మనకి తెలిసిందే. ప్రెసెంట్ డాకు మహారాజ్ తో ఈ సంక్రాంతికి మళ్ళీ కాంబో సందడి చేయబోతుంది. తమన్ ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కంప్లీట్ చేసేసారంట. నాకు తెలిసి డాకు మహారాజ్ లో ఇంకో సాంగ్ రిలీజ్ చేయాల్సి ఉందేమో. ఆల్రెడీ రిలీజ్ సాంగ్స్ కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి అనుకోండి. అసలు బాలయ్య గారి కట్అవుట్ ని ప్రాపర్ యూస్ చేయగలిగే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది బోయపాటి శ్రీను గారే. సింహ, లెజెండ్ అండ్ అఖండ వరకు మూవీలో స్టోరీతో పాటు ఎమోషన్ ని కూడా స్ట్రాంగ్ గా పండించగలిగారు. అండ్ తమన్ కి కూడా బాలయ్య సెంటిమెంట్ అఖండతోనే స్టార్ట్ అయింది. అండ్ తమన్ కూడా కేవలం బాలయ్య గారి సినిమాయే కాదు, ఈ పండగకి తన హ్యాండ్ లో రామ్ చరణ్ అండ్ శంకర్ గారి గేమ్ చేంజర్ మూవీ కూడా ఉంది. సో ఈ ఫెస్టివల్ సీజన్ ఆల్మోస్ట్ తమన్ హవాయే ఉంటది. రెండు సినిమాల్లో బీజిఎం గానీ ఆడియన్స్ కి నచ్చిందో తమన్ అన్నకి గుడ్ కట్టేస్తామంటూ హల్చల్ చేస్తారు. తమన్ అన్నకి గేమ్ చేంజర్ మూవీ కూడా చాలా ఇంపార్టెంట్ భయ్యా. రామ్ చరణ్ గారికి ఆల్మోస్ట్ 6 years తర్వాత సోలో ఫిలిం ఈ గేమ్ చేంజర్. అలాంటిది మూవీ ఏ రేంజ్ లో షేప్ అవుట్ అవ్వాలి, ఫ్యాన్స్ ఆకలి తీరాలిగా. మరి దానికోసం బీజిఎం వర్క్స్ లో తమన్ అన్న చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారంట. సాంగ్స్, విజువల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయని టీం మొత్తం క్లారిటీ ఇచ్చేశారు. ఆల్రెడీ రామ్ చరణ్ అండ్ తమన్ కాంబినేషన్ ఎలాంటి వైబ్ ఇస్తుందో బ్రూస్లీ, నాయక్ తో చూసాం. ఇప్పుడు గేమ్ చేంజర్ తో బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి రెడీ అయిపోయారు. గేమ్ చేంజర్ లో మొత్తం సాంగ్స్ అన్ని పక్కన పెడితే జరగండి సాంగ్ విజువల్స్ కి మాత్రం ఆడియన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతారు అని దిల్ రాజు గారు చెప్పారు. ఇన్ఫాక్ట్ అన్ని సాంగ్స్ కన్నా జరగండి సాంగ్ కే ఎక్కువ మనీ స్పెండ్ చేశారంట. ఈ ఒక్క సాంగ్ కే దగ్గర 20 crores ఖర్చు పెట్టారంట. శంకర్ విజువల్స్ ఎలా ఉంటాయో కొత్తగా చెప్పనవసరం లేదు. అలాంటిది సాంగ్ కి 20 crores అంటే థియేటర్స్ లో సాంగ్ పక్కా వర్త్ వాచబుల్. నాకైతే అన్ని సాంగ్స్ నచ్చాయి. ట్రైలర్స్ విషయానికి వస్తే 2 ట్రైలర్స్ నాకు పర్ఫెక్ట్ పల్స్ మూమెంట్ ఇచ్చింది. కాకపోతే బీజిఎంస్ కొంచెం హై ఇచ్చినా ఇంకా సరిపోలేదు అనిపించింది. నాకు తెలిసి మొత్తం స్టఫ్ అంతా మూవీలోనే దాచిపెట్టినట్టు ఉన్నాడు మన తమన్ అన్న. డాకు మహారాజ్ ఏమో కొంచెం పీరియోడికల్ డ్రామాలా ఉంది అండ్ గేమ్ చేంజర్ ఏమో పొలిటికల్ డ్రామా. రెండు డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్. రెండు సినిమాలకి బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. తమన్ అన్న బీజిఎం లో మెయిన్ గా యాక్షన్ ఎపిసోడ్స్ లోనే హైలైట్ అవుతాయి కాబట్టి రెండు సినిమాల యాక్షన్ ఎపిసోడ్స్ మీద కన్ను వేస్తే మాసియస్ట్ ఎలిమెంట్స్ గట్టిగానే లోడ్ అయ్యి ఉన్నాయి. సో నో ప్రాబ్లం, నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా. ఫ్యాన్స్ కి తమన్ అన్న షేక్ ఆడిస్తాడు. ఇంకో వీడియోలో తమన్ అన్న ఈ 25 లో ఏ మూవీస్ బీజిఎంస్ తో థియేటర్స్ బ్లాస్ట్ చేస్తాడో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.